హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ పై బాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ అనేది చూసేయచ్చు. ఈ వీడియోలో ఏంటంటే మనము జస్ట్ ఓన్లీ 5 to 6 ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఒక సింపుల్ మినిమల్ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాము. సో మీ దగ్గర జస్ట్ ఈ 5 ప్రోడక్ట్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మేకప్ లుక్ ఏంటంటే మనకి డైలీ వేర్కి చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ 5 ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఒక మేకప్ లుక్ అనేది క్రియేట్ చేశాను. సో ఇలాంటి మేకప్ లుక్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి కదా. సో మీ ముందుకు ఒక వీడియోని అనేది తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ ఏంటంటే మనం స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. సో స్కిన్ ప్రెప్ నేను చేసేసుకున్నాను, బట్ మాయిశ్చరైజర్ని నేను అప్లై చేసుకుంటాను. నాకు ఇక్కడ చాలా డ్రైనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా కూడా నాకు ఇక్కడంతా చాలా డ్రైగా ఫ్లేకీగా ఉంది స్కిన్ అంతా. సో మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. సో మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటంటే ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్, సీసీ క్రీమ్, మీకు ఏది పర్సనల్గా ఏది నచ్చితే దాన్ని తీసుకోండి. నేనైతే ఈ వీడియోలో మమాఎర్త్ హైడ్రా గ్లో సీసీ సెరమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనకి డైలీ లుక్స్కి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనం అప్లై చేసుకున్నప్పుడు మంచి గ్లో కూడా ఉంటుంది అనమాట. అండ్ చాలా లైట్ కవరేజ్, డైలీ యూస్కి చాలా బాగుంటుంది. నాకు ఇందులో నచ్చని విషయం ఏంటంటే ఒకటే, ఇందులో షేడ్స్ ఏంటంటే మనకి 3నే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఇది సెకండ్. సో సెకండ్ వచ్చేసి నా స్కిన్ టైప్ ఫేర్ టు మీడియం ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి 03, అది డార్క్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పలేము. అది కొంచెం మీడియం టు లైక్ కొంచెం డస్కీ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. ఇంకా కొంచెం షేడ్ రేంజ్ పెంచితే బాగుంటుంది. బట్ ప్రోడక్ట్ వైజ్ ఏంటంటే చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే ఈ అప్లికేటర్. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా బాగా వస్తుంది. నార్మల్గా ఏంటంటే ఇది ఇప్పుడు ఇలా పెట్టి ఇలా బయటికి తీసానంటే ఈ ప్రోడక్ట్ అంతా ఇక్కడ స్టిక్ అయిపోతుంది. నాకు ఎందుకో చూడడానికి అంతగా నచ్చలేదు. సో దీన్ని ఇంకొంచెం మారిస్తే బాగుంటుంది. సో ఈ 2 విషయాలు నాకు నచ్చలేదు. ఫార్ములా వైజ్ అయితే చాలా బాగుంది. సో ఈ ప్రోడక్ట్ని అప్లై చేసుకుంటాను ఫస్ట్. సో నా షేడ్ వచ్చి ఇందులో 02. ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ షేడ్. అండ్ ఇదేంటంటే మనము చేత్తోనే ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నార్మల్గా బీబీ క్రీమ్స్ ఉంటుంది కదా అలానే, బట్ కొంచెం ఏంటంటే మనకి ఎక్కువ హైడ్రేట్ అయినట్టు ఉంటుంది స్కిన్ అనమాట. మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఒక సైడ్ నేను చేత్తో బ్లెండ్ చేసి చూపిస్తాను, అండ్ ఇక్కడ బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసి చూపిస్తాను. అండ్ ఇటుపక్క వచ్చి బ్రష్తో బ్లెండ్ చేసి చూపిస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఏ అప్లికేటర్తో ఎలాంటి ఫినిష్ వస్తుందో కూడా తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఫింగర్తో బ్లెండ్ చేసుకుంటాను. ఫింగర్తో బ్లెండ్ చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్లోకి. ఫింగర్తో ఇటుపక్క బ్లెండ్ అయితే చేసుకున్నాను. మీరు చూడొచ్చు నా స్కిన్ అనేది అంత ఎక్కువ కవరేజ్ అయితే లేదు, బట్ స్కిన్ కొంచెం చూడడానికి బెటర్గా ఉంది. ముందు స్కిన్ కంటే కొంచెం ఇన్పర్ఫెక్షన్స్ అనేది లైట్గా కవర్ అయ్యాయి, అలా అని మొత్తం కవర్ కూడా అవ్వలేదు. సో ఇలాంటి ఫినిషెస్ వచ్చేసి మనకి డైలీ వేర్స్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటాను. సో బ్యూటీ బ్లెండర్తో నాకు ఏమనిపిస్తోందంటే అసలు బ్లెండే అవ్వట్లేదు. అండ్ బ్యూటీ బ్లెండర్ కూడా ఎక్కువ అదే తీసేసుకుంటుంది, బ్యూటీ బ్లెండరే అబ్జర్వ్ చేసుకునేస్తుంది అంతా. సో చేత్తోనే బెస్ట్ నాకు తెలిసి. అండ్ బ్రష్తో ఒక ట్రై చేద్దాం మనము. సో బ్రష్ తీసుకుంటున్నాను. బ్రష్తో చాలా బెటర్ బ్యూటీ బ్లెండర్తో పోలిస్తే, మంచి కవరేజ్ వస్తుంది. సో దీని ఏంటంటే మీరు ఫింగర్తో బ్లెండ్ చేసుకోండి, లేదా బ్రష్ ఉంటే బ్రష్తో కూడా బ్లెండ్ చేసుకోండి. డైలీ మీరు ఆఫీసెస్ కానీ లేదా మీరు ఒకవేళ కాలేజ్కి కొంచెం ప్రజెంటబుల్గా కనిపించాలి అంటే ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ మనము లిక్విడ్వి యూస్ చేసాం కదా ఇప్పుడు మనము లిక్విడ్ బేస్. సో ఈ లిక్విడ్ని సెట్ చేయాలంటే మనకి పౌడర్ కావాలి. సో పౌడర్ మీరు ఏదైనా యూస్ చేయండి, లైక్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ అయినా యూస్ చేయండి, కాంపాక్ట్ పౌడర్ అయినా యూస్ చేయండి, బేక్ పౌడర్ అయినా యూస్ చేయండి, ఏదైనా యూస్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో వచ్చేసి కలర్ కెమిస్ట్రీ నుంచి బేక్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని అయితే అండర్ ఐస్ కింద అప్లై చేసుకుంటున్నాను.
అండ్ నోస్ చుట్టూ కూడా అప్లై చేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఆయిలీనెస్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, అక్కడంతా అప్లై చేసుకున్నాను. మీకు ఒకవేళ ఆయిలీనెస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి. ఈ పౌడరే అని కాదు. మీకు ఒకవేళ కొంచెం కవరేజ్ కావాలంటే కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. కవరేజ్ వద్దంటే ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ యూజ్ చేసుకోండి. ఈ బేక్ పౌడర్ ఏంటంటే మనకి కొంచెం మంచి లుక్ ఇస్తుందనమాట. సో, అండర్ ఐస్‌ని మంచిగా సెటిల్ చేస్తుందనమాట. క్రీజింగ్స్ ఏవి రాకుండా. సో, దానికైతే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం బ్లష్ అప్లై చేసుకుందాం. బ్లష్ అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్ ఏంటంటే హెల్తీగా కూడా కనిపిస్తుందనమాట. సో, మీ దగ్గర ఏ బ్లష్ ఉన్నా దాన్ని యూజ్ చేయండి. నేనొచ్చేసి ఈ వీడియోలో షుగర్ పౌడర్ బ్లష్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం మౌ షేడ్ అనమాట. సో, నా టీ షర్ట్‌కి బాగా సెట్ అవుతుందని నేను ఈ షేడ్‌నైతే తీసుకుంటున్నాను. సో, బ్లష్‌ని కూడా అప్లై చేసేసుకున్నాను. ఈసారి బ్లష్‌ని ఏంటంటే నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా టెంపుల్స్ వరకు తీసుకువెళ్ళి అండ్ కొంచెం నేను ఐలిడ్స్ పైన కూడా అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది లిఫ్ట్ అయినట్టు ఉంటుంది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందనమాట. సో, అందుకనే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏంటంటే ఐలైనర్ అప్లై చేసుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్రషెస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. లైక్ ఏ బ్రషెస్ ఉండాలి బిగినర్స్‌కి, ఏ బ్రష్ దేనికి యూజ్ చేస్తారు అని చెప్పి. ఆ వీడియో కూడా తప్పకుండా చేస్తాను. అండ్ కలర్ కరెక్టర్ గురించి కూడా అడిగారు. ఇన్‌సైట్ గురించి నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్. కొంచెం పేషెన్స్‌గా ఉండండి. ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఐలైనర్ అప్లై చేసుకుందాము. ఐలైనర్ వచ్చేసి నేను షుగర్ పాప్ నుంచి తీసుకుంటున్నాను. అండ్ ఐలైనర్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాను. నేను ఒక వీడియోలో ట్రై చేశాను. లైక్ ఐలైనర్ ఓన్లీ జస్ట్ ఔటర్ కార్నర్‌లో అప్లై చేసుకొని నాకు కమెంట్స్‌లో చాలా మంది అడిగారు ఎలా చేసుకున్నారని చెప్పి. సో, వాళ్ళ కోసం ఈ వీడియోలో అప్లై చేసుకుంటున్నాను. అలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఐస్ చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటాయి. అండ్ మన ఐస్ అనేది ఐ షేప్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయినట్టు కనిపిస్తుందనమాట. సో, ఈసారి మీరు కూడా ఐలైనర్ అప్లై చేసుకుంటే దాన్ని ట్రై చేయండి. అండ్ ఈ ఐలైనర్ వచ్చేసి నాకు నచ్చింది. బట్ ఈ అప్లికేటర్ ఉంది కదా! ఇదంతగా నాకు నచ్చలేదు. కొంచెం అంటే అంత డిఫైన్‌గా లేదు. నాకలా అనిపిచ్చింది. సో, ఐలైనర్‌నైతే అప్లై చేసుకుంటాను. ఐలైనర్ నాకెందుకు నచ్చలేదు అని అన్నానంటే, ఈ అప్లికేటర్ ఉంటుంది కదా! ఆ అప్లికేటర్ బ్రిజిల్స్ అనేది సెపరేట్‌గా వచ్చేస్తోంది. సో, ఆ బ్రిజిల్స్ సెపరేట్‌గా వచ్చేయడం వల్ల మనం ఐలైనర్ అప్లై చేసుకున్నప్పుడు, ఆ స్ట్రోక్స్ అనేది సెపరేట్‌గా వచ్చేస్తుంది. లైక్ లైన్ అప్లై చేసుకున్నప్పుడు చిన్న చిన్న లైన్స్ అనేది వచ్చేస్తోంది. సో, అప్లికేటర్ అనేది అంతగా బాలేదు. అండ్ పిగ్మెంటేషన్ వైస్ కానీ, ఫార్ములా వైస్ కానీ చాలా బావుంది. బట్ అప్లికేటర్ బాలేకపోతే మనం ఆఫ్‌కోర్స్ ఐలైనర్ అనేది అప్లై చేసుకోలేము. సో, ఆ బ్రిజిల్స్ మారిస్తే ఇట్స్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్‌స్టిక్. సో, లిప్‌స్టిక్స్ వచ్చేసి మనము ఈ వీడియోలో మమాఎర్త్ లిప్‌స్టిక్స్‌నైతే యూజ్ చేస్తున్నాము. సో, మమాఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్‌స్టిక్. సో, ఈ లిప్‌స్టిక్స్. సో, ఇవి టోటల్‌గా మనకి 17 షేడ్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మమాఎర్త్ తెలిసిందే కదా! ఇండియన్ బ్రాండ్. సో, ఈ ఇండియన్ బ్రాండ్ ఆఫ్‌కోర్స్ ఇండియన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ స్కిన్ టోన్స్‌కి సెట్ అయ్యేలాగా మంచి మంచి షేడ్స్‌నైతే రిలీజ్ చేశారు. 17 షేడ్స్ ఉన్నాయి. సో, ఇవేంటంటే మనకి రిట్రాక్టబుల్ పెన్సిల్స్ అనమాట. అండ్ డైలీ అప్లై చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది మనకి. అండ్ ఈ షేడ్స్‌లో ఏంటంటే పింక్స్ ఉన్నాయి, న్యూడ్స్ ఉన్నాయి, రెడ్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. అందరి స్కిన్ టోన్స్‌కి సెట్ అయ్యేలాగా. సో, ఒకసారి చెక్ చేయండి. నేనొచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి 08 పింక్ టులిప్‌నైతే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ షేడ్. నెక్స్ట్ షేడ్ వచ్చేసి 17 రైసిన్ పంచ్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి 08 యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ లిప్‌స్టిక్స్ అప్లై చేసుకున్న వెంటనే మనకి కొంచెం సేపు తర్వాత మ్యాట్ ఫినిష్ వస్తాయి. అండ్ ఈ లిప్‌స్టిక్స్ నాకు ఒక 8 ఆర్ 10+ అవర్స్ దాకా ఉన్నాయి. పింక్ టులిప్ అయితే నాకు అంతగా సెట్ అవ్వలేదు. సో, నా స్కిన్ టోన్‌కి అంతగా సెట్ అవ్వలేదు. మీరు కూడా మీడియం టు ఫెయిర్ స్కిన్ టోన్ అయితే మీకు మేబీ ఈ లిప్‌స్టిక్ అనేది సెట్ అవ్వకపోవచ్చు. బట్ ఈ లిప్‌స్టిక్ సెట్ అవ్వలేదని టెన్షన్ పడకండి. మీ దగ్గర చాలా లిప్‌స్టిక్స్ ఇలా ఉంటాయి కదా! మీకు సెట్ అవ్వనివి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే లైక్ బ్రౌన్ లిప్ లైనర్ ఉంటుంది కదా! దాన్ని లిప్ లైన్ పైన లిప్‌స్టిక్ పైన ఈ బార్డర్స్‌లో అప్లై చేసుకోండి. ఆ లిప్‌స్టిక్ మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. లేదా మీ దగ్గర బ్రౌన్ లిప్ లైనర్ కూడా లేదు అంటే ఏదైనా మీ దగ్గర డార్క్ షేడ్స్ ఉంటాయి కదా మీ వ్యానిటీలో. సో, ఆ షేడ్‌ని తీసుకొని జస్ట్ సెంటర్‌లో అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకోండి ఆ రెండిటిని. మీకు ఖచ్చితంగా సెట్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూడండి, ఈ లిప్ షేడ్ నాకు చూడడానికి అంత బాలేదు కదా, సో నేను నెక్స్ట్ షేడ్ వచ్చేసి 17 తీసుకుంటున్నాను. జస్ట్ సెంటర్లో అప్లై చేసుకుంటాను. మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది లైక్ ముందు కంటే. సో ముందు నాకు కొంచెం ఫేడ్ అయినట్టు, వాష్అవుట్ అయినట్టు ఉంది నా ఫేస్. బట్ ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత ఆ లిప్స్టిక్ కూడా చూడడానికి బాగుంది, ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత. సో ఇది ఒక మంచి టిప్ అనమాట. మీకు లిప్ షేడ్ ఏదన్నా సెట్ అవ్వలేదంటే ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మమా ఎర్త్ లిప్స్టిక్స్ ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, నా లిప్స్ పైన చాలా లైట్గా ఉన్నాయి. కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే 2 or 3 లిప్స్టిక్స్ అప్లై చేసుకున్నాం అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ ఇది అలా లేదు. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకవేళ మమా ఎర్త్ నుంచి ఏదైనా కొనాలి అని అనుకుంటే నా డిస్కౌంట్ కోడ్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఆఫ్ కూడా వస్తుంది అనమాట. సో మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. అండ్ మీరు ఒకవేళ ఐలైనర్ మీకు అప్లై చేసుకోవడం అంతగా నచ్చదంటే మీకు కావాలంటే కాజల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మస్కారా నచ్చుతుందంటే మస్కారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా అప్లై చేసుకోండి. లైక్ ఈ మూడిట్లో ఐలైనర్, మస్కారా, కాజల్ మీకు ఏది నచ్చుతుందో దాన్నే యూజ్ చేయండి. ఐలైనర్ అప్లై చేసుకున్నారని ఐలైనరే అప్లై చేసుకోవాలని ఏం కాదు. మీకు ఏది నచ్చితే దాంతో ఈజీగా లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను వచ్చి జస్ట్ 5 ప్రోడక్ట్స్తో ఒక మంచి లుక్ని మీకు చూపిద్దామని అనుకున్నాను. సో ఈ మంచి లుక్ అనేది క్రియేట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు అడిగిన వీడియోస్ ఖచ్చితంగా నేను చేస్తాను. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. అండ్ ఇంకా ఏమైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఏం మొహమాటం పడకుండా. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.